తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలకు సంబంధించి వృద్ధులకి వికలాంగులకి 4000 6000 ఇస్తాం పెంచిస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా సంవత్సరం పాలన పూర్తిగా వస్తుంది. ఇప్పటివరకు కూడా ఏ ఒక్క హామీ అమలు కాలేదు. ముఖ్యంగా వికలాంగులకి ఇచ్చిన హామీని మర్చిపోయాడంటూ కూడా మరి వికలాంగులు అందరూ కూడా ధర్నా చౌక్ వచ్చి ధర్నా చేస్తున్నట్టు పరిస్థితి ఉన్నాం. మనతో పాటు కొంతమంది ఉన్న వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఏం పేరు? నా పేరు యాకూబ్ అండి. నేను బాలానగర్ నుండి వచ్చిన. అంటే ఇప్పుడు ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? నా డిమాండ్ ఏంటంటే మాకు ఇండ్లు లేవు, ఫస్ట్ ఇండ్లు కావాలి, పింఛను కావాలి. ఇప్పుడు గత ప్రభుత్వం ఇచ్చిన పింఛనే నువ్వు ఇస్తున్నావు, పెంచుతానని చెప్పినావు. ఇప్పుడు సంవత్సరం అయింది, మాకు లేదు, మాకు అనుకుంటున్నావు వేరే ఎక్కడెక్కడో ఇస్తున్నావు చేస్తున్నావు. మాకు కావాలి, మా డిమాండ్ల గురించి మేము కొట్లాడుతున్నాం సార్. మా డిమాండ్ల గురించి మేము కొడుతున్నాం. మందకృష్ణ ఆధ్వర్యంలో మేము కొట్లాడుతున్నాం. మాకు పింఛను కావాలి, మాకు పెంచుతాను పింఛను కావాలి, ఇండ్లు కావాలి, ఉద్యోగాలు కావాలి. మాకు అంతే సార్. మరి 6000 ఇస్తానంటే ఇంతవరకు రాలేదు. సంవత్సరం అయింది సార్, ప్రభుత్వంలో ఎక్కి సంవత్సరం అయింది కదా. మేము వేసాము కదా, ఓటు వేసామా సార్? మేము వేసినాం కదా సార్. మేము వేసాము. ఎక్కడ మార్పు లేదు సార్. లేదు కానీ మేము ధర్నా చేస్తున్నాం. ఇప్పుడు మార్పు లేకుండా ధర్నా చేస్తున్నాం మేము. ఇప్పుడు దాని గురించి సార్ ఏం మార్పు రాలేదు సార్. పాత పింఛనే ఇస్తున్నావు, ఈ ఇల్లు ఏవి, వికలాంగులకు ఇల్లు ఉద్యోగాలు ఏవి సార్? మరి 6000 పింఛన్ ఇస్తానంటే ఇవ్వలేదు, 4000 సరిపోతున్నాయి. సరిపోదు సార్, అందుకే మేము ధర్నా చేస్తున్నాం సారు. మాకు సరిపోవట్లేదు, ధర్నా చేస్తున్నావు. నువ్వు అన్నావు, ఆమె ఇచ్చినావు, ఒప్పుకున్నావు, మాకు ఇవ్వచ్చు కదా సార్. నువ్వు సంవత్సరమైంది సారు, సంవత్సరమైంది కదా. మేము ఓటు వేసాం కదా సార్. మేము బాగా పౌరులమే కదా. మేము హక్కు లేదా? మాకు లేదా? మేము అడగొద్దా? మాకు లేదా? మేము అడగొద్దా సార్? మేము ఏమో సార్, అందుకే ఈ ధర్నా చేస్తున్నాం. పోయిన్లు మా లీడర్లు పోతుండ్రు, అందరు పోతుండ్రు చేస్తుండ్రు కానీ లేదు. ప్రజాపాలన పెట్టి 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 ఏం లేదు. సంవత్సరం దాకా గడుపుతున్నావు. ఇక ఎప్పుడయ్యా నువ్వు ఇచ్చేది? ఇక జనవరి 1 వస్తుంది, మళ్ళీ జనవరి 1 అంటావు, ఉగాది అంటావు, సంక్రాంతి అవ్వండి అంటావు. ఎట్లా? అది కేసీఆర్ పెంచినయే ఇస్తాడు సారు. ఆయన పెంచినవి ఒక్కటి లేదు, అంతే అంతే. బాగలేదు సార్, ఇయ్యాల సార్, బాగలేదు. ఒక కరెంటే అయింది సార్, అంతే. ఇయ్యాల కానీ ఏం లేదు సార్. పోరాడతాం, మేము కొట్లాడతాం. మా హక్కులు మాకు ఇయ్యి. పింఛను కావాలి, మాకు ఉద్యోగాలు కావాలి, ఇండ్లు కావాలి. మా హక్కులు మాకు ఇచ్చేసేయి. మీతో వెళ్తాం. మేము మనుషులం కాదా? మేము చెప్పండి సార్, మేము మనుషులం కాదా? మేము మనుషులం అప్పడతలేమా? నీకు ఓటు వేయలేదా? నేను 40 ఏళ్ళ హైదరాబాద్కి వచ్చి నాకు సొంత ఇల్లు లేదు, నా ఖాళీ ఇరిగిపోయింది. అది కేసీఆర్ వచ్చే పింఛనే వస్తుంది. మళ్ళీ రేవంత్ రెడ్డి 6000 చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అన్నాడు. అది చేస్తలేడు. మరి అది ఆడోళ్ళకే మొత్తం పిరి పెట్టిండు. మన కుంటోళ్ళకి బస్సు పూర పిరి పెడితే బాగుంటుంది కదా. మాకు లేని వాళ్ళకు డబల్ బెడ్రూమ్లు ఇస్తే బాగుంటుంది కదా. డబల్ బెడ్రూమ్లు ఇస్తా అని ఆ ఉన్నోళ్ళకే ఇచ్చిండు. ఎవరికైతే ఇండ్లు ఉన్నాయో వాళ్ళకే కేసీఆర్ ఇచ్చిండు. మా కుంటోళ్ళకి ఏమి ఇవ్వలేదు. లేని వాళ్ళకి ఎంత ముందు చూసి ఇవ్వాలి కదా. మళ్ళీ మీటరు ఇదో అది ఏదైనా పిరిగి ఇవ్వాలి కదా కుంటోళ్ళకు. ఎక్కడికెళ్ళి తెస్తాం? 6000 ఇస్తా అని అనే కదా. మరి అదే కేసీఆర్ ఇచ్చినే వస్తున్నాయి, అదే 4000 వస్తున్నాయి. మరి 6000 ఇస్తా అని ఇవ్వాలి కదా. లేకుంటే లేవాను అంతకే సాల్వ్ చెయ్యి. ఆశలు ఎందుకు చెప్తావు? లేని వాళ్ళకి ఇండ్లు ఇచ్చి అట్లా ఎందుకు చెప్తావు? చెప్పక కదా. మీకు అడుగుతలేం కదా. ఉన్నదా? ఏమున్నది? అంత జూట చెప్పుడు పాలన నడిచింది. కొందరికి రుణమాఫీ చేసిండు, చేసిన వాళ్ళకి చేసిండు, కొందరికి చేయలే. మళ్ళా రైతు బంధు అందరికి చేస్తున్నాడు. ఆ రైతు బంధువి చేయలే. ఇంకా కేసీఆర్దే అంతే చేసిండు. ఇంకేం చేసిండు? మనకంతా బస్సులు బిరి చేయాలి. మా కుంటోళ్ళకి కానీ గూళ్ళకి కానీ కళ్ళు లేని వాళ్ళకు 80,000 లక్ష జీతం ఉన్న వాళ్ళకే పిరి చేసిండు ఆడవాళ్ళకు. మరి మాకు జర పిరి చేస్తే బాగుంటుంది కదా. లేకుంటే అట్లా లేకుంటే స్కూల్ పిల్లలకు, కాలేజ్ పిల్లలకు వాళ్ళకన్నా పిరి చేయాలి కదా. 80,000 జీతం ఉన్న వాళ్ళకి చేస్తే మనకేమొస్తుంది? మళ్ళీ బస్సులో జగడం ఆడుతున్నారు, మాకు సీట్ ఇస్తలేరు. ఆ ట్రైన్కి పోతే ఆ ట్రైన్ టికెట్ ఇస్తలేరు, వాళ్ళు ఆదరణ చేస్తున్నారు. ఆ సర్టిఫికేట్ చూసి మనకు టికెట్ కొట్టాలనా లేదా? ఆ దేవుళ్ళ దగ్గర పోతే వాడు రిజర్వేషన్ అంటాడు. చదువు లేనివాడు ఏం రాసి రిజర్వేషన్ చేయాలి? ఇప్పుడు చదువు వచ్చినోడు అంటే ఫోన్లో చేసుకుంటాము, ఏమో చేసుకుంటాం. చదువు వచ్చినోడు చేస్తాడు, చదువు రానోడు ఏం చేయాలి? ఆ గుడికి పోతే ఆ లైన్లో నిలబడి అంటాడు, అట్లా తిరిగిరా అంటాడు. ఎక్కడ చూసి ఏం లేదు. సిరిడిలో బాగుంది.
లైన్ లేదు ఏం లేదు. ఆ? ముఖ్యమంత్రికి ఏం చెప్తారు? అదే ముఖ్యమంత్రికి ఇవన్నీ మంచిగా చేయాలి. మా కుంటోళ్ళకు కళ్ళు కానోళ్ళకు ముందు పిరి ఇవ్వాలి ఏదైనా కానీ అవన్నీ చేయాలనా లేదా? నువ్వేం చెప్తావు? ఎక్కడి నుంచి అమ్మా? ఎక్కడ మీరు? మాది పోషంపల్లి తొర్రూరు. రేవంత్ రెడ్డి పాలన ఏమన్నా ముంచిండు ఇంకేమున్నది, అందరికీ ముంచిండు ఇంకేమున్నది. ఎట్లా ముంచారు? ఎట్లా అనంటే ఏమున్నది, ఏం ఫలితం ఉన్నది అలా, ఏం ఫలితం ఉన్నదా ఎక్కడైనా? నువ్వు ఇప్పుడు 11 నెలలు అవుతుంది నువ్వు గెలిచి, ఏది మరి మమ్మల్ని పింఛను ఇత్తా 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 అని అనుకుంటా ఇప్పుడు 11 నెలలు అయిపోయింది. ఇప్పుడు దాకా ఏమి ఇస్తలేవు. ఎట్లా దీని రైతు బంధు కూడా ఈ పడలే, రైతు బంధు కూడా ఈ చేసిండు. ఈ బస్సు గురించి ఫిరి చేసినాం, ఆడోళ్ళు కొట్టుకొని చేస్తారు. ఈ ఆడోళ్ళు కొట్టుకొని చేస్తారు. మరి గుడ్డలు ఎడ్డలు వికలాంగులు ఎట్లా బతకాలి ఇత్తా అని ఎట్లా ఆశ పెట్టిండు. ఆశ పెట్టి ఇప్పుడు దాకా ఎందుకు ఇత్తలేవు నువ్వు? ఆ దేశం నుంచి ఈ దేశం రావాలి మాకేం కంగనవా? ఎందుకు మనుషును పమాయించి నువ్వు ఓటు వేయించుకున్నావు. ఇప్పుడు దాకా ఎందుకు వేయలేవు నువ్వు? కేసీఆర్ ఇచ్చిందే తింటున్నావు కానీ నువ్వేమి ఇది చేసినావా మాకు? కేసీఆర్ ఇచ్చిందే 4 వేలు తింటున్నావు, ఇంకేం తింటున్నావు? ఆ పద్ధతేనా అది? అట్లా కేసీఆర్ పాలన రైతు బంధు బాగా వచ్చేది. ఈసారి రేవంత్ రెడ్డి వచ్చినా కానీ రైతు బంధు రావట్లేదు, ఏమత్తలేదు. ఒక రుణమాఫీ మాత్రం చేసిండు అంతే. బస్ ఎందుకు సార్ ఫ్రీ? బస్ ఎందుకు? ఒక్కొక్కరు ఆడోళ్ళు బాగా కొట్టుకుంటారు సార్, ప్రయోజనం ఏం లేదు. నెలకొకసారి 3 నెలలకు ఒకసారి బస్సుకు పోయేటోళ్ళం మేము. ఆ నౌకరు ఉన్నోళ్ళే బతారు, మేము ఏం బతాం మా బస్సు తోటి? మేము ఏం బతకలేము. ఇప్పుడు ఎంత అనంటే ఒక మనిషికి 400 పెట్టి ఈడికి వచ్చాము మేము. ఇప్పుడు ఎవరు భరించాలి మాకు? ఎవరు భరించాలి? ఎవరు ఇది చేయాలి? తొర్రూరు నుంచి వచ్చినాం, పోచంపల్లి తొర్రూరు నుంచి వచ్చినాం. ఎందుకు? మా ఆశతోనే కదా, మాకు పింఛన్ రావాలనే కదా, అందుకే. వస్తలేవు. అదే 4 వేలు వస్తున్నాయి, అదే 4 వేలు వస్తున్నాయి. ఓట్లు అంటే ఇస్తా అనంటే పంపించి ఇచ్చినావు, నమ్మించి ఇచ్చినావు అని ఎట్లా చెప్తాడని తెలుసా మాకు? మోసం చేసిందని మాకు తెలుసా? ఇట్లా అయితేనే దాని ఇంటి ముంగట అడుగు పెట్టకుంటే చెద్దు, దాని ఇంటి ముంగట రాకుంటేనే చెద్దు. నువ్వు ఏమో ఇక ఈసారి ఏం వస్తాడు, ఈసారి ఏం వస్తాడు, ఇక పోయినట్టే. ఇక ఏం ఫలతం ఉన్నది నువ్వే చెప్పరాదు? ఏమైతుంది? 500 ఏడవుతాయి, 900 తీసుకుంటాడు. 900 తీసుకుంటాడు. అప్పుడు 1000 రూపాయలు ఉంటే ఒక్కటే 5, ఇప్పుడు 900 తీసుకుంటాడు. 500 వస్తలేదు. ఫ్రీ కరెంట్ కూడా లేదు. మొన్న వచ్చి బిల్లు వేసిపోయిండు, మళ్ళీ వచ్చి ఇంటి వచ్చి బిల్లు వేసిపోయిండు. ఏం లేదు, పింఛనీ లేదు, ఏం లేదు. అదే 4 వేలు కేసీఆర్ ఇచ్చిందే బతాను. కేసీఆర్ ఇచ్చిందే బతాను. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే మాకు, కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే. అది తెలంగాణ ప్రపంచం ఉన్నప్పుడే మంచిగున్నా. ఇప్పుడు మొత్తం ఉంది, ఇంకేమున్నది? అరే లోకంతో అందరు మారిరు కదా లోకం. మేమైతే ఈ 5 ఏళ్ళతో దానికి ఓటేయలేదు మేము, వేయలేమేము అని. మేము ఒక్కటేస్తే కేసీఆర్ గెలుతాడా? మేము ఒక్కరు వేస్తాం కేసీఆర్ గెలుతాడా? జనం అంతా రాజ్యం అంతా గెలితేనే కేసీఆర్ గెలుతాడు. తెలిసింది. ఇప్పుడు మాకు కేసీఆరే మంచి. నీళ్ళకు కూడా సవలత కేసీఆరే చేసిండు, ఇంటి నల్ల కేసీఆరే సవలత చేసిండు, కరెంటు కూడా కేసీఆర్ సవలత్ చేసిండు. ఈయన ఏం చేసిండు? ఏం చేయలేదు మాకు, ఏం చేయలేదు. ఇంకేం చేసింది మాకు? బియ్యం కూడా కేసీఆర్ చేసిండు. కుట్రోలు బియ్యం, పిరి బియ్యం అని కేసీఆర్ చేసిండు. ఈడేం చేసిండా? ఏం చేసిండు? ఇప్పుడు 11 నెలల నుంచి ఏం చేసిండు? అప్పుడు బతుకమ్మ చీరలని ఇచ్చేది, ఈడ చీర కూడా ఇచ్చిండు. మమ్మల్ని చీర కూడా ఇయ్యలే. ఇప్పుడు అసలే ఇయ్యలేదు కదా, ఈడు అస్సలు ఇయ్యలేదు కదా. ఏం లేదు, ఏం లేదు మాకు ఏం లేదు. ఇప్పుడు 11 నెలల నుంచి ఏం చేసిండో అది ఆడ చెప్పి అడుగుదీమని చెప్పు. మాకు ఏం ఇయ్యలేదు, ఇప్పటి వరకు ఏం ఇయ్యలేదు. ఎవరైనా చచ్చిపోయినా కూడా 5 లక్షలు కేసీఆర్ ఇచ్చిండు, ఇచ్చిండు. ఇప్పుడు ఈయన ఇచ్చిండా? పెళ్లి చేసినా కూడా 1 తులం బంగారం ఇచ్చిండు.
₹1,00,000 ఇచ్చిండు ఇప్పుడు ఇస్తాడు ఆయన ఏం లేదు ఇప్పుడు మా తండాల 3 పెళ్ళి అయినది ₹1 కూడా లేదు రూపాయి కూడా లేదు మాకు పరిస్థితి ఇక్కడ 6 గ్యారెంటీల పేరిట ప్రజలని చాలా మందిని మోసం చేశాడు. ఇక్కడ వికలాంగులను వృద్ధులను కూడా పెన్షన్లు ఇస్తా అంటూ కూడా మరి ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టిండు. కానీ ఇప్పటి వరకు కూడా అధికారంలో ఒక సంవత్సరం అవుతా ఉంది. ఈ ఇచ్చే పింఛన్లలో గత ప్రభుత్వం ఇచ్చేటటువంటి వృద్ధులకి 2,000 వికలాంగులకి 4,000 ఇస్తున్నటువంటి పరిస్థితి. కానీ పెంచుతా అన్నటువంటి ఇలా పెంచిన 6,000 4,000 చేయని పరిస్థితి. ఖచ్చితంగా ఇచ్చే పెంచిన పెంచి ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ కళ్యాణ్తో ప్రభాకర్, మిర్రర్ టీవీ, ధర్నాచౌక్ నుంచి.